కనిపిస్తోంది మనకి. నగరిలో రోజా వెనకంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. సో గతంలో మంత్రిగా చేసిన రోజా ఇప్పుడు వెనకంజలో ఉండడం గమనించాల్సిన పరిస్థితి. ఆ ఎన్నికల రోజే ఆవిడ ఈ ఓటమిని అంగీకరించినట్టుగా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఎన్నికల రోజే ఆవిడ కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతింది. సో ఆవిడ ఊహించినట్టుగానే ఇప్పటి వరకు జరిగిన ఈ ఎన్నికల ఈ కౌంటింగ్ లో, అంటే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిగింది ఇప్పటి వరకు కూడా. ఆ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో మాత్రం ఆవిడ వెనకంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. స్పష్టంగా అవుతుంది. సో అందరూ అనుకున్నట్టుగానే, అంటే ఎప్పటి నుంచో ఇటు ఆంధ్ర ప్రజలు యాదవ్ అంటే ఇటు పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానివ్వండి, అంటే ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఈసారి తను ఓటమి చెందుతారని ఎప్పటి ఆడడం జరిగింది. సో ఆ విధంగానే కూడా ఆ విధంగానే స్పష్టంగా పార్లమెంట్ స్థానాలను పరిశీలించినట్లయితే ఏదైతే ఈ అధికార పార్టీ నాయకులు ఉన్నారంటే, ఇప్పుడు మోదీ అయినటువంటి మోదీ కానివ్వండి, తను పోటీ చేసే స్థానంలో తనే ముందంజలో ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ పోటీ చేసేటటువంటి ఈ రాయ్ బరేలీ, వయనాడ్ లో కూడా తానే ముందంజలో ఉన్నట్టు ఈ పార్లమెంట్ స్థానాలను మనం పరిశీలించినట్టయితే మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. మరో బ్రేకింగ్ అందింది మనకి. ఇప్పుడు కొడాలి నాని కూడా, గుడివాడలో కొడాలి నాని, వైసీపీలో కీలక నేత అయిన కొడాలి నాని కూడా వెనకంజలో కనిపిస్తున్నారు మనకి. సో ముందుగా ఊహించినట్టుగా అంటే ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడంగా అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి కూడా ఈ పరిస్థితులు అయితే మనకు ఖచ్చితంగా మనం గమనించవచ్చు. ఎందుకంటే మంత్రులు సైతం ఈసారి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈసారి మంత్రులు వెనలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అవుతూ వస్తున్న చూస్తుంటే మంత్రులు వెనకంజలో కనిపిస్తున్నారు, కీలక నేతలు కూడా. సో ఈ అంటే ఏవైతే మంత్రులు వెనకంజలో ఉన్నారో ఇవి చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు గమనించినట్టయితే ఎవరైతే వెనకంజలో ఉన్నారో, సో అంటే ఈసారి మాత్రం టీడీపీ కూటమి పోయే ఛాన్సెస్ అంటే సర్వేలు అయితే చెప్పాయో ఈ విధంగా అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలను కనుక మనం పరిశీలించినట్టు